ఈ రోజు మధ్యాహ్నం కొత్తూరు మండలం కర్లమ్మ R&R కాలనీలో సర్పంచ్ పుచ్చ అప్పారావు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారితో పాటు లోతుగెడ్డ తులసి వరప్రసాదరావు సోదరులు లోతుగెడ్డ ఇందిరారాం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారితో పాటు లోతుగెడ్డ ఇందిరారాం మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారు మాట్లాడుతూ వంశధార నిర్వాసితులకు ఎప్పుడైనా ఎలాంటి సమయాల్లోనైనా ఏ ఆపదొచ్చినా నేను అండగా ఉంటానని ఆయన నిర్వాసిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా ముందున్న విశ్వబ్రహ్మ మిత్రులందరికీ అక్క చెల్లెళ్ళకు అందరూ కూడాను నాతో ఉన్న నాయకులకు నాతో వచ్చిన నాయకులకు తెలుగుదేశం కార్యకర్తలకు బీజేపీ జనసేన కార్యకర్తలకు ప్రజలకు నేను విశ్వబ్రాహ్మణ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఆయన ఇప్పుడే చెప్పారు ఒక మాట, వృత్తులు బట్టి కులము కాదు మా వృత్తులు అని చెప్పేసి. ఇది వాస్తవం. బ్రహ్మం గారు ఏది చెప్తే అదే నిజమవుతుంది కూడా వాస్తవం. మీరు ఒక బ్రహ్మ నాకున్నారు, చూపించమంటారా? ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూలో మామిడి గోవిందరావు అనే వ్యక్తి తప్పనిసరిగా అన్ని కులాలకు ఎదిరించి రాజకీయాలకు అతీతంగా అందరూ నాయకు ఎదిరించి తప్పనిసరిగా ఎమ్మెల్యే అవుతాడు. ఆయన మా కష్టసుఖాలు తెలిసిన వ్యక్తులు బ్రహ్మం గారు ఎన్నాయ కన్నా బ్రహ్మం మాట చెప్పారు కదా, అదే నాకు వేరు బ్రహ్మం గారు ఆయనే కూర్చోడు. నేను పుట్టింది కాపులింటిలో అయినా పెరిగేది విశ్వబ్రాహ్మణ ఇంటిలోనే. కనితి రామూర్తి మేషారు పేరు వినుంటారు. శృంగి ఆయన చనిపోయి ఆ మహానుభావుడు ఎక్కడున్నారో కానీ ఆయన ఆత్మ శాంతించాలి. ఆ మహానుభావుడు ఆశీస్సులతో ఈ రోజు నేను ఆయన దగ్గర 1 to ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఆయన ఇంట్లో ఉండి చదువుకున్న వ్యక్తిని. నేను మీ పురగం తిన్నాను. ఇక్కడ ఎవరికైనా పురగం గుర్తుంటుందో లేదో నాకు తెలియదు, కానీ మీ పురగాలు నేను తిన్నాను. వచ్చి పదవాకి వెళ్ళాను, మీ పూజల్లో పాల్గొన్నాను. అందుకే అన్నాను, అన్నకి పుణ్యాను. ఏమన్నా నేను కూడా విశ్వబ్రాహ్మణి అన్నట్టే. నేను మీ విశ్వబ్రాహ్మణ వ్యక్తిగా మీరు ఫస్ట్ నన్ను నమ్మండి. మీలో ఒకరిని
సామాన్యుడిని మీతో కూర్చొని మీ బంగారం షాపుల దగ్గర, మీ వడ్రంగి షాపుల దగ్గర, అదే కాకుండా మీరు సెకపని నాగల దగ్గర కూర్చొని కాలం గడిపిన వ్యక్తిని నేను మర్చిపోగలను. తామర వీధిలో తామరలు ఎక్కువగా ఉండే వాళ్ళందరూ మీ విశ్వబ్రాహ్మణ్స్ ఎక్కువ. వాళ్ళతోనే నేను కంటిన్యూగా నా లైఫ్ స్టైల్ కూడా వాళ్ళతోనే నడిపాను. అయితే ఇందాక ఒక మాట చెప్పారు, చేతి వృత్తులు అందరికీ డబ్బులు వస్తున్నాయి, మాకు రాలేదని. ఇది మాత్రం క్షమించాలని విషయం. చేతి వృత్తులే కాదు, అలా ఉండకూడదని కొన్ని ఐటమ్స్ తెచ్చి ఇవ్వడం అనేది జరిగింది. నేను అక్కడికి వెళ్ళా అవి ఇవ్వడానికి, చూశాను. మళ్ళీ మీ విశ్వకర్మ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మా గుడికి ఏమీ లేవని చెప్పి కొన్ని వస్తువులు చేసి ఏమని చెప్పి 10 రోజుల్లో అర్జెంట్గా ఇవ్వమని చెప్పి మళ్ళీ ఆ వస్తువులకు డబ్బులు ఇచ్చి ఆర్డర్ అవ్వడం జరిగింది. ఆయన చెబుతుంది అంటున్నా నాకు కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంది. మిమ్మల్ని ఒకటే అంటున్నా, నన్ను ఇంత అభిమానంగా మీలో ఒకరిగా, నాకైతే ఎవరేమనుకున్నారో నాకు తెలియదు కానీ ప్రతి విశ్వబ్రాహ్మణులు కూడా నాకే ఓటేశారంటే నాకు తెలుసు. ఎక్కడికైనా ఆ కులాము అనే విశ్వబ్రాహ్మణుల దగ్గర ఇంటికి వెళ్తే ఆరోగ్యం బట్టి లోపలికి పిలిచి మాతో కొంతమంది ఎల్లంపేటలో ఒక ఆయన, ఇప్పుడు ఇంట్లో కాబట్టి ఇంకొక ఆయన ఉంటారు ఎల్లంపేటలో, ఎవరది ఆయన నాతో పరిగెట్టి మా ఊరే అమ్మాయికి ఇచ్చేట్టు ఉన్నారు. ఆయన కూడా నేను కారు వెళ్తుంటే నా కారుగా పరిగెడుతున్న వ్యక్తిని ఆయన చూశాను. ఎస్ఐ కూడా భాస్కర్రావు గారు. అంటే చాలా మంది నాయకులు చూశాను. మీకు కూడా విషయం చెప్పాలన్నా, నేను ఎమ్మెల్యే అయిన ముందే కాదు, అవ్వకముందే, అయిన తర్వాత కాదు, అవ్వకముందు కూడా మీ విశ్వకర్మ పూజలకి ప్రతి దగ్గర అటెండ్ అవ్వడం అనేది కొత్తూరు కానీ, విరమాండ్ల కానీ, పాదపట్నం కానీ అటెండ్ అయ్యే వ్యక్తిని అన్నా నేను. ఇక్కడున్న నా మిత్రులందరూ తెలుసు, నాది సేవ, రాజకీయం కాదు. రాజకీయవాదం మనకొద్దు, సేవతోటే గెలుపుతాం. అందుకే నాలాంటి సామాన్యుడికి, నాలాంటి వ్యక్తికి మీలాంటి వాళ్ళందరూ తోడున్నారని నాకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకే మీరు కూడా అదే పడుతుందో మాలో ఒకడు మాతో ఒకడని ఇంతకన్నా ఆదాయమానాలు ఎక్కువ చూపించి ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి ఊరికి వెళ్ళి మీ ఎంతమంది మీ కులస్తులు అందరికీ చెప్పి ఓట్లు వేయించారు. నేను చాలా ఊర్లు వెళ్తే నాకు చాలా మంది పేరు చెప్పారు. మా నాయకులు చెప్పారు సార్, మా కుల పెద్దలు చెప్పారు సార్, తప్పనిసరిగా మీకే ఓట్లు వేస్తాను సార్ అని చెప్పడం అనేది జరిగింది. అందుకే మీ రుణం నేను తీర్చుకుంటాను. కొద్దిగా సమయం ఇవ్వండి. ఆ సమయం మిమ్మల్ని ఎందుకంటే ప్రజలు నన్ను హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు. సామాన్యుడు, మాతో ఒకడు, ఒక శ్రామికుడు, ప్రజాసేవ చేసిన వ్యక్తి, ఏ పదవి లేనప్పుడు ప్రజాసేవ వ్యక్తి, అలాంటి వ్యక్తి గెలిపిస్తారని ప్రజలు స్వచ్ఛందంగా సర్వేలో నాకు అవకాశం కల్పించి ఈ రోజు నన్ను గెలిపించారు. ప్రజల హై ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కానీ నాకు టైం కావాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పూర్తిగా వనరులు శూన్యం, డబ్బులు లేకుండా చేశారు, మనల్ని దోసుకున్నారు, వ్యాపారాలు శూన్యం. ఇవన్నీ పడిపోయాయి. కాబట్టి ఇవన్నీ రెక్టిఫై అవ్వాలంటే కొద్ది టైం పడుతుంది. విజనున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళెట్టి పరిస్థితుల్లోనైనా సరే సంపదను సృష్టిస్తారు. నిన్ననే చూసాం మనము, ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 50,000 కోట్లు పెట్టుబడులు మనకు వచ్చాయి. ఇవన్నీ ఒక 100 రోజుల్లో అన్ని సర్దుకుంటాయి. అసెంబ్లీ అయిన తర్వాత మీ అందరి కోరికలు తీర్చడానికి మార్గం ఉంటుంది. మేమే సృష్టికర్తం, కానీ మాకు కూడా ఏ విధమైన నామినేట్ పదవులు ఉండవని మీకు అందరికీ చెప్పారు. నేను ఒకటి హామీ ఇస్తున్నాను మీకు, విశ్వబ్రాహ్మణులు మీరే ఆర్గనైజ్ చేస్తారు అనుకున్న పాత్పన్న నమ్మతలు వీలే చేస్తున్నారు కదా, దానిలో మీకు ఒక డైరెక్టర్, మీకు ఏదైనా ఒక పోస్ట్ మాత్రం మేము ఇచ్చే బాధ్యత మాత్రమే మీ విశ్వబ్రాహ్మణులు అందరికీ. ఎంజీఆర్ అంటే అందరూ గుర్తే, ఎంజీఆర్ అంటే పేద, మధ్యతరగత, బడుగు వర్గాల చేతి వృత్తుల కార్మికులందరికీ ప్రతిరూపము నేను. నన్నేదో మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు, నాకు వాదా ఇచ్చారని కాదు, నాకు మీ తరఫున నాకు బాధ్యత ఇప్పించారు. మీరు అందరూ నాకు నా చేత ప్రోత్సహించుకోండి. ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల నాకు కూడా లోటుపాట్లు కూడా తెలిసాయి, సబ్జెక్టులు కూడా తెలిసాయి. కొత్త ఎమ్మెల్యేని మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలా. ఆ నేర్చుకోవాలంటే ఇలాంటి సభ ద్వారా నేర్చుకుంటాను, ఆ నేర్చుకోవాలంటే ఇలాంటి సమస్యల ద్వారా నేర్చుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే కాదు మిత్రులారా, పోరాడితే పోయేది ఏమీ లేదు. మొగమాట పడకుండా
సమస్యలు ఏవైనా ఉంటే నాకు తెలియపరచండి. నేను తప్పనిసరిగా అన్నారు ఎమ్మెల్సీ ఇస్తాను అని అన్నారు. నాకంటే పెద్ద రాజకీయం నాకు అంత అనుభవం లేదు. కానీ మీ సమస్యలన్నీ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి, శ్రీ లోకేష్ గారి దృష్టిలో పెట్టి, కింజరాపు అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టి, మన ఎంపీ కేంద్ర మంత్రి ఎంపీ గారి దృష్టిలో పెట్టి తప్పనిసరిగా నాకు మెమరాండం మీ సైడ్ నుంచి నాకు ఇస్తే తప్పనిసరిగా 22వ తారీఖు నుంచి అసెంబ్లీ అవుతుంది కాబట్టి అసెంబ్లీలో శ్రీ నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మీ తరఫున నేను ఎదుగుపత్రం ఇస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక ఇద్దరు ముగ్గురు మీ యూనియన్ తరఫున వస్తే అది కూడా ఉన్న అసెంబ్లీలో ఏదో దగ్గర మీకు ఆల్రెడీ లోకేష్ గారిని కల్పించి మీకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్తున్నాను. నేను చెప్పేది ఒకటే, నన్ను అందరు ఎమ్మెల్యేలకు చూడకండి. నాకు అందరిలాగా నాకు పదవులు అవసరం లేదు. నేను ఎంతవరకు న్యాయం చేశాను, ఎంతవరకు ఇచ్చేసాను అనేది మీ వాస్తవం. మొన్న ఒక ఇష్యూ జరిగింది పాతపట్నం అమ్మవారి గుడిలో, అమ్మవారి గుడి కాదు, వెంకటరమూర్తి గుడిలో. వెంకటరమణమూర్తి గారి సొత్తు దొంగతనం జరిగింది. అది ఇందాక అన్నారు కదా, మేము చేసిన విశ్వకర్మ తాగుల వస్తువులని, అవి నిజమన్నా. మీరు చేసిన వస్తువులు ఎవరో దొంగలాడుకొని వెళ్ళిపోయారు. దానికి స్పందించిన సతీష్